హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్కి చెందిన ప్రెసిడెంట్ అభ్యర్థి విజయకుమార్ రెడ్డి విజయం సాధించారు. ఏదైతే నిన్న 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పోలింగ్ జరిగిందో దాని తాలూకా లెక్కింపు కూడా సాయంత్రం 7 గంటల ప్రారంభమై రాత్రి 1 గంట దాకా సాగింది. ఆ 1 గంట లోపు సంబరాలు కూడా చేసుకున్నారు ఎవరైతే గెలిపిందారో అభ్యర్థులు. ముఖ్యంగా ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి కొంతమంది పోటీ చేయక మరికొంతమంది యునైటెడ్ ప్యానల్ నుంచి పోటీ చేశారు. అయితే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. అందులో ప్రెసిడెంట్ విజయకుమార్తో పాటు ఇతర ఈసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి అదే చాలా మంది కనబడుతున్నారు. మొత్తం 17 మందికి ఎంపిక గాను ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, జాయింట్ కార్యదర్శి కావచ్చు, వీరంతా ఈసీ మెంబర్లు కావచ్చు, వీరంతా 17 మంది ఆ ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్కి సంబంధించి 58 మంది పోటీ చేయగా అందులో మొత్తం ఓట్లలో 1281 ఓట్లలో 1093 ఓట్లు పోలయ్యాయి. అందులో వీరంతా ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి ఎవరైతే పోటీ చేశారో వారే విజయం సాధించి కనిపించింది. అందులో ఇద్దరు యునైటెడ్ ప్యానల్ నుంచి అంటే జాయింట్ సెక్రటరీ వర్దెల్లి బాపురు, అదేవిధంగా మరో వ్యక్తి గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. ఈ గెలుపు ఫ్రెండ్స్ ప్యానల్కి మంచి ప్రతిష్టాత్మక మారగా మిగతా అభ్యర్థులు ఎవరుతుంటారో వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి దేశవ్యాప్తంగా ఉన్న మంచి పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడతాం, ఆ పేరు నిలబెడతామని చెప్పి గెలుపొందిన సభ్యులందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. వీరికైతే పలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నిన్న జరిగిన ఓటింగ్లో ప్రముఖులంతా పాల్గొన్నారు. పాత్రికేయులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా చాలా మంది కార్పొరేట్ మెంబర్స్ కూడా పాల్గొని తమ ఓటు వినియోగించుకున్నారు. వీరంతా రాకతో ప్రెస్ క్లబ్ కాంపౌండింగ్ అంతా సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం దాకా ఓటింగ్ జరగగా ఆ తర్వాత జరిగిన కౌంటింగ్లో కూడా అదే ఉత్సాహం కొనసాగుతూ వచ్చింది. రాత్రి 1 గంట వరకు గెలుపొందిన అభ్యర్థులు చేసిన హంగామా అక్కడ హడావుడి వాతావరణం, పండగ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తుంది. అయితే 2 ఏళ్ల పాటు ఉండే ఈ ప్రెస్ క్లబ్ పదవీ కాలంలో వీళ్ళు ఏం సాధిస్తారు, ఇంతకుముందున ప్రచారంలో జరిగిన హామీలు నెరవేరుస్తారా లేదా అనేది చూడాల్సిందే.